మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు? సనాతనం కాదు 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 ఏదో కట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అనుకుంటా ఆ పదం. అంటే ఇందిరాగాంధీ గారు ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అంటే అది కాదు అని చెప్తున్నాడు ఎటకారంగా. వీడి బైబిల్ అని చెప్తాడు అనమాట కారణం. సరే ఈ ఎటకారం ఎవ్వారం అన్నీ తేలుద్దాం. కాదు 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 నౌజు బిల్లాహి శైతాని కాదు 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 బైబిల్ గ్రంథం. అది అసలు ప్రపంచంలో ఉన్న దరిద్రాలన్నిటికీ కారణం బైబిల్ గ్రంథం. దాన్ని వదిలేసి అసలు సంబంధం లేని ఎక్కడ ఏ మంచి జరిగినా మాదే మాదే. అర్థమవుతుందా? దాట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. నీ రాజు నిన్న మన ఊరిని కప్పమోహం తగలయ్యా. ఇంత ఇంత బోర్ని తెరుస్తున్నాడు చూడండి నోరు. రాజు అంట. అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటున్నారు. అన్నివ్వండి, ఏం కాదు. జై భీమ్ అన్నివ్వండి, నో ప్రాబ్లం. మీరేమనాలి తెలుసా? జై భీమ్కు పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్ అని చెప్పండి. ఆ భీమును నిలబెట్టింది నీ రాజు. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా. వింటున్నారా? జై భీమ్ అనేవాళ్ళు జాగ్రత్తగా వినండి. భీముని నిలబెట్టింది అంబేద్కర్ గారు నిలబెట్టిందే వీళ్ళ ఏసంట. దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూతు పుస్తకానికి ఆయన రూత్ ఓకే ఓకే వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. అంబేద్కర్ గారు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. మనం చెప్పేదాటిని ఎవడో ఖండించడో ఎవడో ప్రశ్నించడలే. ఓ 10 మంది గొర్రెలు అంటున్నారు, వాళ్ళు మన బుట్టలో పడితే చాలు అన్నట్లుగా ఉంటుంది వీళ్ళ స్ట్రాటజీ. అందుకని వీడు ఎంత పెద్ద అబద్ధాలు ఆడటానికి తెగిస్తారు చూడండి. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్తిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చాడు. 3 లక్షల మందితో కలిసి బాప్తిజం తీసుకోవడానికి అంబేద్కర్ గారు ముందుకు వచ్చారంట. వినండి వినండి అసలు ఎంత రసవత్తరంగా ఉంటుందో. ముందుకు వచ్చి మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి కావాల్సినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు. నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పాడు. చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. అంటే ఆ పాస్టర్ని నెహ్రూ బెదిరించాడు అనమాట, పొలిటికల్ ఇష్యూ అయిద్దని. అందుకని వాడు భయపడ్డాడంట. ఒక పక్క ఇంకొక ఆయన ఏమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని, నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నన్ను అత్తే నాకేంటి, నేను యేసు ప్రభుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇక్కడ చూడండి, గోచి కట్టున ఆయన ఎవరు? గాంధీ గారు అనమాట. గాంధీ గారు నువ్వు ఏ మతంలో కన్నా వెళ్ళు కానీ యేసు మతంలోకి వెళ్తే నేను ఒప్పుకోనని చెప్పి ఆయన వీరంగం వేశారంట. అసలు ఇది ఎంత పనికిమాలిన అబద్ధం అంటే, అంబేద్కర్ గారు మతం మారింది, బౌద్ధ మతంలోకి వెళ్ళింది తన 3 లక్షల మంది ఫాలోవర్స్తో కలిసి 1956 అక్టోబర్లో. గాంధీ గారు చనిపోయింది 1948లో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది హిస్టరీ. ఆ జై భీమ్ గాళ్ళకి తెలియదు. అరే జై భీమ్ గాళ్ళు అంటున్నాడు వీడు, నేను కాదండి. ఆ జై భీమ్ గాళ్ళకి తెలియదని చెప్తున్నాడు వీడు పగడాలగాడు. వినండి, చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. ఆయన మనము కాదంటే, మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేదే, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. ఆ బౌద్ధం కూడా క్రైస్తవేనంట. దీన్ని కూడా అట్లా మార్చేస్తున్నారనమాట. సరే అక్కడికి తర్వాత వెళ్దాం. ఇంతకుముందు చెప్పే కదా, అంబేద్కర్ గారు మతం మారింది 1956లో, గాంధీ గారు చనిపోయింది 1948లో. ఇప్పుడు ఈడేం చెప్తున్నాడు? తన 3 లక్షల మంది ఫాలోవర్స్తో కలిసి క్రైస్తవాన్ని తీసుకోవడానికి ఆయన సిద్ధపడితే గాంధీ గారు కుదరదని చెప్పి వీరంగం వేస్తే అప్పుడు ఆయన ఈ మతం కాకపోతే నేను ఇంకొక మతానికి వెళ్తానని చెప్పి బౌద్ధానికి వెళ్ళారని చెప్పాడు. అంటే గాంధీ గారు చనిపోయిన 8-9 సంవత్సరాల తర్వాత ఆయన ఆత్మ వచ్చి పంచాయతీ పెట్టిందనమాట అంబేద్కర్ ముందు. నువ్వు అట్లా క్రైస్తవులకు వెళ్ళడానికి వెళ్ళేదని చెప్పి. ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్నది విద్యార్థులు అని చెప్తున్నాడు కదా, స్టూడెంట్స్ చెప్తున్నాడు కదా. వాళ్ళ ఒక్క గొర్రె కన్నా గాంధీ గారు చచ్చిపోయింది 48, ఈ మతం మారింది 56. అసలు ఈ రెండింటికి పోలిక ఎట్లా కుదిరిద్ది అని ఆలోచన వచ్చింది వాళ్ళకి. రాదు. అంటే ఆ మతంలోకి వెళ్తే, ఆ గొర్రె మతంలోకి వెళ్తే చదువుకునే పిల్లలు కూడా పనికి రాకుండా పోతారు. మీకు అర్థమవుతుందా? ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అంబేద్కర్ గారి గురించే. చూడండి, ఇంకా వీడియో చూడండి. యేసు ప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాట్ ఈజ్ ఈ రోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం. అది ఇంకేదో కాదు, క్రైస్తవమే. కాకపోతే
అంటే ఇప్పుడు నవయాన బుద్ధిజంలో ఉన్న వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారా? వాళ్ళు క్రైస్తవులే కదా, వాళ్ళు స్వర్గానికి వెళ్తారా? అది ఒప్పుకోండి పోనీ. అసలు అంబేద్కర్ గారు బౌద్ధం వైపుకి ఎందుకు వెళ్ళారు అది కూడా చెప్తా. ఇప్పుడు వీడికి సిగ్గు చెరవు ఉంటే, ఇంతకుముందు కూడా చెప్పా, ఎన్నో అబద్ధాలు చెప్తుంటే అవన్నీ చరిత్రలో ఉన్న ఆధారాలు తీసి చూపించి వారు నీకు సిగ్గు చెరవు ఉంటే ఉరేసు చస్తావరా ప్రవీణ్ పగడాలని చెప్పాం. ఇది సిగ్గా చెరవా నీతే చేతే మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఉరేసు సాగపోయినా కనీసం ఇంట్లో కుమిలి ఏడవాలి కదా, ఇన్ని అబద్ధాలు చెప్పాను దొరికిపోయానని చెప్పి. ఏముండదో తుడిచేసుకుంటాడు. ఇడిచిన ముండకి ఈరేసి లింగం తెగించడానికి తెడ్డే లింగం అని చెప్పి ఒక సామెత ఉంది. అట్లా ఉంది వారు. వాళ్లకు క్రీస్తు తెలియదు, విలువలు మాత్రం తెలుసు. నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని. అరే బాబు బాగానే ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా? మై కింగ్ అని చెప్పాలి. నా రాజు, ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఆ పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళకి వైరస్ ఎక్కించి మీ పక్కన వాళ్ళు కూడా కొరకండి, మీ పక్కన వాళ్ళు కూడా ఈ వైరస్ ఎక్కించండి అని చెప్తున్నాడు. అసలు అంబేద్కర్ గారు బుద్ధిజం వైపుకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ పనికిమాలినోడు చెప్పినటువంటి ఇవి మనకు ఆధారాలా, లేకపోతే స్వయంగా ఆయన మాటల్లో ఏమన్నా చెప్పాడు? దానికి రీజన్ ఏదో చెప్పే ఉంటాడు కదా. నేను బుద్ధిజం వైపుకి ఎందుకు వెళ్తున్నాను అనడానికి ఒక రీజన్ చెప్పే ఉంటాడు ఆయన. ఏం చెప్పాడు ఇది చూద్దాం ఇప్పుడు. అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14న 3,65,000 మంది తన దళిత ఫాలోవర్స్తో బౌద్ధ మతం స్వీకరించారు. విశేషం ఏంటంటే, మేము అంబేద్కర్ గారి అనుసరులం, వారసులం అని చెప్పుకుంటున్న చాలామంది ఆయన అనుసరించిన బౌద్ధ మతం మాత్రం అనుసరించడం లేదు. అంబేద్కర్ గారు హిందూ మతం వదిలి బౌద్ధ మతం ఎందుకు తీసుకున్నారు? ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, సిక్కిజం కానీ ఎందుకు తీసుకోలేదు అని చాలామంది మెదళ్ళలో మెదిలే ప్రశ్న. దానికి సమాధానం ఆయన 1950లో కోల్కతాస్ మహాబోధి సొసైటీకి చెందిన మంత్లీ మ్యాగజైన్లో బుద్ధ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హిజ్ రిలీజన్ అనే వ్యాసంలో ఈ క్రింది విధంగా ఇచ్చారు. ఇది ఒక యూట్యూబ్ వీడియో కదా, దీన్ని ఎలా నమ్ముతాం అని మీరు అనొచ్చు. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో బుద్ధ అండ్ హిజ్ ఫ్యూచర్ రిలీజియన్ అని చెప్పి ఆ పేరుతో మీరు సెర్చ్ చేస్తే అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ ఆర్టికల్ ఇప్పటికీ గూగుల్ అందుబాటులో ఉంది. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. బుద్ధ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హిజ్ రిలీజియన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Out of the many founders of religion, there are 4 whose religions have not only moved the world in the past, but are still having a sway over the vast masses of people. They are Buddha, Jesus, Muhammad and Krishna. ప్రపంచంలో 4 మతాలు బలంగా ఉన్నాయి. ఆ 4 మతాలు ఏంటి అంటే బుద్ధ, జీసస్, మొహమ్మద్ అండ్ కృష్ణ. ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ద ఫస్ట్ పాయింట్ విచ్ మార్క్ ఆఫ్ బుద్ధ ఫ్రమ్ ద రెస్ట్ ఈజ్ హిజ్ సెల్ఫ్ abnegation. All throughout the Bible, Jesus insists that he is the Son of God and that those who wish to enter the kingdom of God will fail if they do not recognize him as the Son of God. జీసస్ ఏం చెప్పాడు? నేను దేవుడి కుమారుణ్ణి, ఎవడైనా సరే నా తండ్రి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే నన్ను ఒప్పుకుని తీరాలి, నేను సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి, లేకపోతే వాడికి పరలోక ప్రవేశం లేదని చెప్పాడు. Muhammad went a step further. Like Jesus, he also claimed that he was the messenger of God on earth, but he further insisted that he was the last messenger. On that footing, he declared that those who wanted salvation must not only accept that he was a messenger of God, but also accept that he was the last messenger. నేను మెసెంజర్ ఆఫ్ గాడ్ అని మాత్రమే కాదు, నేను లాస్ట్ మెసెంజర్, నేనే చివరి ప్రవక్తని అని కూడా విశ్వసించాలి అని మొహమ్మద్ చెప్పడం జరిగింది. కృష్ణ వెంట్ ఏ స్టెప్ బియాండ్ బోత్ జీసస్ అండ్ మొహమ్మద్. కృష్ణుడైతే యేసుని మొహమ్మద్ని దాటి ఇంకా ముందుకెళ్ళిపోయారు ఆయన. హీ రిఫ్యూజ్డ్ టు బి సాటిస్ఫైడ్ విత్ మెర్లీ బీయింగ్ ద సన్ ఆఫ్ గాడ్ ఆర్ బీయింగ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. ఆయన నేను ఒక దేవుని కుమారునో ఒక దేవుని ప్రవక్తనో అని చెప్పుకోలేదు. హీ వాజ్ నాట్ ఈవెన్ సాటిస్ఫైడ్ విత్ కాలింగ్ హిమ్సెల్ఫ్ ఎ గాడ్. తాను దేవుణ్ణని చెప్పుకోవడం వరకు మాత్రమే పరిమితం అవ్వలేదు. హీ క్లెయిమ్డ్ దట్ హీ వాజ్ పరమేశ్వర్, ఆర్ యాజ్ హిజ్ ఫాలోవర్స్ డిస్క్రైబ్ హిమ్ దేవాది దేవా, గాడ్ ఆఫ్ గాడ్స్. కృష్ణుడు ఏమని చెప్పుకున్నాడు? దేవుళ్ళకే దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి, పరమేశ్వరుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇదంతా అంబేద్కర్ గారు రాశారండి, స్వయంగా ఆయన రాసిన ఆర్టికల్ ఇది. బుద్ధ నెవర్ అరోగేటెడ్ టు హిమ్సెల్ఫ్ ఎనీ సచ్ స్టేటస్. హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ సన్ ఆఫ్ మ్యాన్ అండ్ వాజ్ కంటెంట్ టు రిమైన్ ఏ కామన్ మ్యాన్ అండ్ ప్రీచ్డ్ హిస్ గాస్పెల్ యాజ్ ఎ కామన్ మ్యాన్. He never claimed any
supernatural origin or supernatural powers, nor did he perform miracles to prove his supernatural powers. The Buddha made a clear distinction between a Margadata and a Mokshadata. Jesus, Muhammad and Krishna claimed for themselves the Mokshadata. The Buddha was satisfied with playing the role of a Margadata. ఆయన ఇంత స్పష్టంగా ఇంత వివరణ ఇచ్చి నేను బుద్ధుడి వైపుకి ఎందుకు వెళ్ళాను అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధుడు ఒక కామన్ మ్యాన్గా జీవించాడు, ఒక కామన్ మ్యాన్గా ఆయన బోధించాడు, ఒక కామన్ మ్యాన్గా మార్గాన్ని చూపించాడు. నాకు అది నచ్చింది. మొహమ్మద్ నేను దేవుడు ప్రవక్తని, నేను తప్ప ఇంకెవరో ప్రవక్తలు రారు, నేనే చిట్ట చివరివాడిని అని చెప్పాడు. యేసు సన్ ఆఫ్ గాడ్, నేనే దేవుని కుమారుడిని, నన్ను ఒప్పుకోకపోతే ఎవడో పరలోకానికి రాడని చెప్పాడు. కృష్ణుడు నేను దేవాది దేవుడిని అని చెప్పాడు, ఆయనే పరమేశ్వరుడు అని చెప్పుకున్నాడు. నాకు ఇలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్తో ఉన్నటువంటి ఈ పర్సనాలిటీస్ కంటే కూడా ఒక కామన్ మ్యాన్గా ఉన్నటువంటి బుద్ధుడు నాకు నచ్చాడు. ఇది బుద్ధిజం వైపుకి నేను వెళ్ళడానికి కారణం అని చెప్పి అంబేద్కర్ గారు చెప్తుంటే, ఈ పనికి మాలిన పగడాలగాడు వీడేమంటున్నాడు, యేసు విలువలు తీసుకెళ్ళి బుద్ధిజంలో పెట్టి అక్కడికి పోయాడు. అసలు ముందు క్రైస్తవంలోకే పోదాం అనుకున్నాడు, ఇక్కడ పొలిటికల్ రీజన్స్ వల్ల గొడవలు అవుతున్నాయని చెప్పి అటు పోయాడు. పొద్దున్నే లేచి అన్నం తింటున్నావంటరా పగడాలు, అన్నమే తింటున్నావా నువ్వు కడుపుకి?